జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మొత్తానికైతే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ప్రచారం పూర్తి అయిపోయింది. జూబ్లీ హిల్స్లో 11వ తేదీన ఈ ఉప ఎన్నికలు అయితే జరగనున్నాయన్నమాట. ఇక ఈ ఉప ఎన్నిక సందర్భంగా కాంగ్రెస్ పార్టీ, అలాగే బీఆర్ఎస్ పార్టీ, అలాగే భారతీయ జనతా పార్టీలు తమ అభ్యర్థులను నిలబెట్టి విస్తృతంగా ప్రచారం అయితే చేసినాయి. అయితే ఇక్కడ మనం కొన్ని నిజాలను అయితే మాట్లాడుకోవాలా. ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ పార్టీలు మొదట్లో అగ్రెసివ్గా ఎన్నికల ప్రచారాన్ని అయితే నిర్వహిస్తూ ఉంటే భారతీయ జనతా పార్టీ ప్రచారం మాత్రం కొంతవరకు చప్పగానే సాగింది. ఒక పక్కన కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి సుడిగాలి పర్యటనలు నిర్వహిస్తూ ఉంటే, మరొక పక్కన బీఆర్ఎస్ పార్టీ తరఫున ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ పెద్ద ఎత్తున ర్యాలీలన్నీ కూడా నిర్వహించాడు. ఏమో మరి ఆయన ఉన్నాడు కదా, ఎవరు కేసీఆర్ సార్ దొర, ఆయనేమో మరి రాలేదు ప్రచారానికి. ఏమన్నా ఆరోగ్యం ఏమన్నా బాగాలేదో లేకపోతే ఏందో తెలియదు, కానీ మొత్తానికైతే ఆయన ప్రచారానికి రాలా. ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏమో లేదులే ఎట్టా ఓడిపోయే సీటు కదా అని చెప్పేసి ఆయన ప్రచారానికి రాలేదు అని చెప్పేసి మాట్లాడతారు. సరే, ఏందనేది విషయం వాళ్ళకే తెలిసి ఉండాలా. మొత్తానికైతే ఆయన ఏ ఒక్క చోట కూడా ప్రచారంలో అయితే పాల్గొనలా. కానీ బీజేపీ తరపున మొన్నటి వరకు సరైన మాస్ లీడర్లు అయితే ప్రచారం చేయాల. వాస్తవానికి చెప్పే కదా, కొంతవరకు మొదట్లో అయితే చప్పగానే సాగింది. దీంతో బీజేపీ ప్రచారం మొత్తం కూడా చప్పగా సాగుతూ వచ్చింది. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీలో పెద్ద ఎత్తున ఈ డబ్బుల వరద పారించాయి. కుటుంబ పార్టీలు కదా, ఇంకా ఎట్లే ఉంటాయి. తమ సభలకు జనాల గ్యాదరింగ్కు కోట్ల రూపాయలు ఖర్చు చేశాయి. కానీ బీజేపీ మాత్రం ఎక్కడా కూడా ఖర్చు చేయాల. దీంతో ఇక మన మాస్ హీరో అయినటువంటి బండి సంజయ్ గారు రంగప్రవేశం చేసి జూబ్లీ హిల్స్ అంతటా కూడా విపరీతంగా ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ కొన్ని అడ్డంకులు కూడా సృష్టించింది. ఎవరికి? మన బండి సంజయ్ గారికి. బండి సంజయ్ గారు మొన్న ఇటీవల బోరబండ సభకు వస్తారని చెప్పేసి తెలియడంతో వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందంటే ఆ సభకు అనుమతులు కూడా నిరాకరించింది. అక్కడ సభను పెట్టుకోవడానికి వీల్లేదని చెప్పేసి మొండికేశారు. అయితే బీజేపీ నాయకులు తిరగబడడంతో ఇక చేసేది ఏమి లేక కాంగ్రెస్ ప్రభుత్వం బండి సంజయ్ గారి సభకు అనుమతులు ఇవ్వక తప్పల. అర్థమవుతుందా? ఇక బండి సంజయ్ గారు వస్తున్నారని తెలియగానే వేలాది మంది ప్రజలు స్వచ్ఛందంగా ఆ సభకు వచ్చేసినారు. ఇక అనుకున్నట్టుగానే బండి సంజయ్ గారు ఆ సభకు హాజరైనారు. ఈ సందర్భంగా బండి సంజయ్ గారు మాట్లాడుతా జనాలను ఉర్రూతలూగించాడు. మామూలుగానే బండి సంజయ్ గారి స్పీచ్ ఎట్టుంటుందో మనకు అందరికి బాగా తెలుసు. మామూలుగా ఉండదు. ఆ మాస్ డైలాగులు, ఆ కథ, ఆ ఎమోషనల్ స్పీచ్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. కాంగ్రెస్ అదేవిధంగా ఈ బీఆర్ఎస్ పార్టీల ఓటు బ్యాంక్ రాజకీయాలను మన బండి సంజయ్ గారు కడిగి పారేశారు. ఈ సందర్భంగా బండి సంజయ్ గారు మాట్లాడతా, మీటింగ్ పెట్టుకుంటే ఎవరికెందుకు నొప్పి? అనుమతి ఇచ్చి రద్దు చేస్తారా? మీ పర్మిషన్ మడిచి సంఖలో పెట్టుకోండి. పాత బస్తీలోనే సభ పెట్టి సత్తా చూపినాం. ఈ బోరబండ మాది, బరాబర్ సభ పెడతాం. కాషాయ జెండాని ఎక్కడ రెపరెపలాడిస్తాం. కాంగ్రెస్ వాళ్ళు తొరకోళ్ళ లెక్క టోపీ పెట్టుకున్నారు. నమాజ్ పేరుతో డ్రామాలు ఆడుతున్నారు. నేను అలాంటి పని చేయను, ఎందుకంటే నేను హిందూను, ఇతర మతాలను గౌరవిస్తా, అంతే తప్ప కించపరచను. టోపీ పెట్టుకునే పరిస్థితే వస్తే తల నరుక్కుంటా అని చెప్పి మాట్లాడాడు. ఏ నాయకుడైనా ఈ విధంగా మాట్లాడగలుగుతారయ్యా? కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడే మాటలకు నాకైతే అనుమానం వస్తుంది. వీళ్ళ DNA చెక్ చేయాల్సిందే అని చెప్పి మాట్లాడినాడు. ఎందుకంటే సరే, ఈయన మాట్లాడిన దాంట్లో సరే ఏందనేది పక్కన పెడితే వీళ్ళు మాట్లాడారు కదా మొన్న. ఎవరు? స్వయంగా తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారే ఒక మాట అన్నాడు, కాంగ్రెస్ అంటే ముస్లింలు, ముస్లింలు అంటే కాంగ్రెస్. మరి అలాంటప్పుడు ఈయన కాంగ్రెస్ పార్టీలో ఎందుకున్నాడు? ఎంతోమంది మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అంతా చాలామంది ఉన్నారు కదా, వాళ్ళంతా అప్పటికి ముస్లింలు, కాంగ్రెస్లో ఉండే వాళ్ళంతా. తప్పు కదా మాట, ఆ విధంగా మాట్లాడకూడదు కదా. అంటే ఎవరినో ప్రసన్నం చేసుకోవడానికి అందరినీ అవమానించడం ఎందుకు? తప్పు కదా ఆ విధంగా మాట్లాడడం. అదే మాట గనక భారతీయ జనతా పార్టీ వాళ్ళంటే, ఏది భారతీయ జనతా పార్టీ అంటే హిందువులు, హిందువులు అంటే భారతీయ జనతా పార్టీ అని కనుక వీళ్ళు ఒక మాటనంటే దుమ్మారం రేగిపోయినట్నే దేశవ్యాప్తంగా సోషల్ మీడియా అంతా కూడా హోరెత్తిపోయిండు. టీవీలో ప్రత్యేకమైనటువంటి డిబేట్లు పెడతారు. చూడండి, ఒక మాట భారతీయ జనతా పార్టీ మత రాజకీయాలు చేస్తుందని చెప్పి మాట్లాడేది వీళ్ళే. మళ్ళీ కాంగ్రెస్ అంటే ముస్లింలు, ముస్లింలు అంటే కాంగ్రెస్ అని చెప్పి మాట్లాడేది వీళ్ళే. ప్రజలు ఆలోచించాలి ఒకసారి. బండి సంజయ్ను ఆపడం మీ తరం కూడా కాదు, ఇది మీ అయ్యే జాగీరా. ఇకపోతే మాజీ ఎమ్మెల్యే అయినటువంటి మాగంటి గోపీనాథ్ గారి మృతికి కేటీఆరే కారణం. ఈ మాట నేను చెప్పడంలే, గోపీనాథ్ తల్లిగారే స్వయంగా చెప్పినారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దమ్ముంటే ఈ ఘటన పైన సమగ్ర విచారణ జరిపించాలా. కేటీఆర్ పైన థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తే
అసలు నిజాలన్నీ కూడా బయటపడతాయని చెప్పేసి బండి సంజయ్ గారు సంచలన వ్యాఖ్యలు చేశారు. చూడండి. సరే, ఇప్పుడు దివంగత గోపీనాథ్ గారు తల్లి గారు ఏం మాట్లాడినారో మీరు కూడా చూసే ఉంటారు, అంతే కదా. ఇప్పుడు కన్న తల్లి ఆ విధంగా బయటకు వచ్చి అలాంటి స్టేట్మెంట్ ఇచ్చిందంటే ఖచ్చితంగా సరే నిజమా అబద్ధమా, ఎందుకు ఆవిడ ఆ విధంగా మాట్లాడింది అనేది ఎంక్వైరీ అయితే చేపట్టాలి కదా, ఎంక్వైరీ అయితే చేయాలి కదా. చేయకపోతే అది ఎట్లా, తప్పు కదా. అంతేకాకుండా కేసీఆర్ మూర్ఖుడైతే ఆయన కుమారుడు అంతకంటే పెద్ద మూర్ఖుడు. కేసీఆర్ మళ్ళీ సీఎం కావడం కేటీఆర్కి అయితే ఇష్టం లేదు. ఎప్పుడెప్పుడు సీఎం గద్దెనెక్కాలని చెప్పేసి ఈ కేటీఆర్ ఎదురు చూస్తున్నాడు. పదవి కోసం ఎంతకైనా తెగిస్తారో, రాష్ట్రంలో ఏనుగులు తినేవాడు పోయి పిరుగులు పీకు తినేవాడు వచ్చాడు చెప్పి మాట్లాడినాడు. చూడండి. అంటే ఒకానొక టైంలో మెత్తగా చప్పగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రచారం రాను 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 ఊహకందని రీతిలో విపరీతంగా జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పి ఆరోపిస్తా కేవలం 9,000 కోట్లపైనే సిబిఐ విచారణ ఎందుకు కోరినారని చెప్పేసి బండి సంజయ్ గారు ప్రశ్నించాడు. 1,00,000 కోట్ల అవినీతి పైన విచారణ కోరే దమ్ము రేవంత్కు ఉండాదా అని చెప్పి నిలదీశాడు అనమాట. చూడండి, రేవంత్ రెడ్డి కేసీఆర్ ఇద్దరు కూడా ఒకటే, కలిసి 1,00,000 కోట్లు సంపాదించుకున్నారని చెప్పేసి ఆరోపణలు గుప్పించాడు. ఇంకా బండి సంజయ్ గారు మాట్లాడుతా బోరబండలో కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్లలో ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఏర్పాటు చేస్తామని చెప్పినారు. మరి చేసినారా? రోడ్డు విస్తరణ చేయాలని చెప్పేసి ఇండ్లు కూల్చినటువంటి కాంగ్రెస్ వాళ్ళు అక్కడ ఎంఐఎం వాళ్ళ షాపులు మాత్రం కూలగొట్టడంలే, విస్తరణ జరపడంలే. భారతీయ జనతా పార్టీ కనుక అధికారం లేకొస్తే బుల్డోజర్లు పెట్టి వాటిని కూల్చేస్తా, ప్రజలంతా కూడా సమస్యలపైన మాట్లాడాలని చెప్తా ఉంటే బీఆర్ఎస్ వాళ్ళు మాత్రం కబ్రస్థాన్ కడతామని చెప్పేసి మాట్లాడుతున్నారంటే ఇంకా ఏం మాట్లాడాలా ఒకసారి ఆలోచించండి ప్రతి ఒక్కరు కూడా అని చెప్పేసి పిలుపునిచ్చాడు. కాళేశ్వరం పేరుతో 1,00,000 కోట్లు దోచుకున్నారు, ఫార్ములా ఈ రేసు పేరుతో దండుకున్నారు. వాళ్ళను ఓడిస్తే పరిస్థితి మారిందా? మారిందా? ఎట్లా మారింది? వాళ్ళు ఆయన చెప్పినట్టు ఏనుగులు తినేవాడు పోయి పినుగులు తినేవాడు వచ్చాడు, ఇంకెట్లా మారుతుంది? ఇకపోతే బండి సంజయ్ గారు మాట్లాడతా ఎంఐఎం నాయకులు చైన్ స్నాచర్స్, వాళ్ళతో జాగ్రత్త, వాళ్ళతో జత కడుతున్నటువంటి కాంగ్రెస్ వాళ్ళు గెలిస్తే ఆడవాళ్ళ మెడలో ఉన్నటువంటి మంగళసూత్రం కూడా గుంజుకుపోతారు, జాగ్రత్త అని చెప్పి మాట్లాడినాడు. ఎవరో బండి సంజయ్ గారు. ఇకపోతే బండి సంజయ్ గారు మాట్లాడతా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ రెండు కూడా ఒకటే, దేశంలో అధికార ప్రతిపక్ష పార్టీలు కలిసి దోచుకున్న పార్టీలు ఏమైనా ఉన్నాయంటే అవి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు అంటూ బండి సంజయ్ గారు ఈ ప్రచారంలో తన ఉగ్రరూపాన్ని అయితే ప్రదర్శించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రభుత్వాల నైజాన్ని విస్పష్టంగా ప్రజలకైతే తెలియజేశారు. మొత్తానికైతే ప్రారంభంలో చప్పగా అనిపించిన చివరికి వచ్చేసరికి ప్రచారంలో బీజేపీ దుమ్ము దులిపేసింది. ఇక ఫలితాలు ఎలా వస్తాయో చూడాలంటే 14వ తేదీ వరకు వెయిట్ చేయాల్సిందే, అది విషయం. సరే, ఇక్కడ విషయం ఏంటంటే బండి సంజయ్ గారు ఏవైతే మాట్లాడారో, ఆయన ఏవైతే ప్రశ్నలు సంధించారో వీటిని మీరు విశ్వసిస్తున్నారా? అర్థమవుతుందా? సరే, కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఇప్పుడు ఎలా ఉంది, అలాగే గతంలో ఓడిపోయినటువంటి బీఆర్ఎస్ను విశ్వసించి మళ్ళీ వాళ్ళకు ఓట్లేస్తారా ఏంటనేది జూబ్లీ హిల్స్ ప్రజలే ఆలోచన చేసుకొని నిర్ణయం తీసుకోవాలా, అది విషయం. ఏం జరుగుతుందో తెలియాలంటే 14వ తేదీ వరకు వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే ఓట్లు అనేటివి అంత ఈజీ కాదు, ప్రజల నాడి పట్టుకోవాలంటే చాలా కష్టం అనమాట. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఈ బీఆర్ఎస్ వాళ్ళు ఈ కాంగ్రెస్ వాళ్ళు ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకునే జరిపింది. ఇంకొకటి ఏంటంటే ఈ మత రాజకీయాలు చేయను, అరే అభివృద్ధి ఏం చేస్తామనేది చెప్పకుండా ఈ మత రాజకీయాలు ఈ కుటుంబ రాజకీయాలు చేయనే జరిపోయింది. చూద్దాం ఇంకా ప్రజలు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలా, అది విషయం అయితే. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకు సంబంధించి మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.